హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం బొంబాయి రవ్వ వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1/2 కిలో, నీళ్లు 7 కప్పులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, సోడా 1/2 టేబుల్ స్పూన్, నూనె తగినంత. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చిట్కాలు: వడియాలు ఎండబెట్టినప్పుడు ప్లాస్టిక్ కవర్ మీద నూనె నీళ్లు కలిపి రుద్దితే వడియాలు సులువుగా వస్తాయి. మీరు గుడ్డ మీద వడియాలు ఎండబెట్టినట్లయితే అవి సగం కంటే ఎక్కువ ఎండిన తర్వాత వేరే దాంట్లోకి మార్చుకొని ఎండబెట్టుకోవాలి. రవ్వను నీళ్ళలో కలుపుకొని వేడి నీటిలో పోసుకుంటే ఉండలు కట్టవు. రవ్వ ఉడకబెట్టినప్పుడు కొద్దిగా నూనె వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ నీళ్ళలో కలుపుకున్నా మనం సరిగ్గా కలుపుకోకపోతే ఉండలు కడుతుంది. కొద్దిగా సోడా వేసుకుంటే వడియాలు కరకరలాడుతూ పెద్దగా పొంగుతాయి. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు కొలత పెట్టుకొని దాంతో రవ్వను తీసుకోవాలి. రవ్వను తీసుకున్నాక ఏ కప్పుతో అయితే కొలత పెట్టుకున్నామో దాంతో 2 కప్పుల వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇందులో మొత్తంగా 7 కప్పుల వాటర్ని యాడ్ చేస్తాము. దీంట్లో నేను 2 కప్పులు వేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తంగా మనం 7 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇలా వేసుకున్నాక ఇందులో జీలకర్ర, అలాగే వాము మరియు నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా ఉప్పు ఎక్కువైందంటే ఎండిన తర్వాత ఇంకా ఉప్పు కారుగా మారిపోతాయి. కాబట్టి ఉప్పు వడియాలకి ఎప్పుడైనా కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా 2 కప్పులు నీళ్లు వేసుకొని రవ్వని నానబెట్టుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఈ నీళ్ళలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగానే నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల రవ్వని మనం డైరెక్ట్గా సులువుగా వేసుకోవచ్చు. ఈ విధంగా తర్వాత కలుపుకోవచ్చు. అదే మనం డైరెక్ట్గా రవ్వ వేసినట్లుగా అయితే కలుపుతూ ఉండాలి, లేకుంటే వెంటనే ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఇప్పుడు ఏ ఉండలు లేవు, మంచిగా అయింది. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత దీనికి కొద్దిగా సోడాని యాడ్ చేసుకోవాలి. సోడా అనేది మీ ఇష్టం, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను కొద్దిగా ఒక 1/2 స్పూన్ సోడాని యాడ్ చేసుకున్నాను. చూడండి, సోడాని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ రవ్వ అనేది మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్, ఎందుకంటే రవ్వ మంచిగా ఉడకకపోయినా వడియాలు సరిగ్గా ఎండకపోయినా మనం వేయించుకునేటప్పుడు వడియాలు అనేవి గట్టిగా ఉంటాయి, కరకరలాడవు. అందుకే రవ్వ మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఆఖరణ కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నూనెని యాడ్ చేసుకోవడం వల్ల మనం వడియాలు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అలాగే ఉండలు ఏమున్నా సరే కరిగిపోతాయి అన్నమాట. మంచిగా ఉండలు కట్టకుండా మంచిగా రవ్వ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోనికి మార్చుకొని మనం వడియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొద్దిగా నూనె అలాగే నీరుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కవర్ మీద వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కవర్ మీద చల్లుకొని చేత్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు గుడ్డ మీదైనా వడియాలు వేసుకోవచ్చు, ఎందుకంటే కొత్తగా నేర్చుకునేవారైతే గుడ్డ మీద వేసినట్లయితే ఆ ఎసరు అది కరెక్ట్గా రావాలి. ఏమాత్రం పలచగా అయినా సరే మీకు వడియాలు గుడ్డనే అంటి పెట్టుకుని ఉండిపోతాయి, అవి రావు, లేదా ముక్కలు అయిపోతాయి తీసేటప్పుడు. కనుక కొత్తగా నేర్చుకునే వారి కవర్ మీద ట్రై చేస్తే మంచిది. చూడండి, ఈ విధంగా మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గరిటె కొలత పెట్టుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ వడియాలను వేసుకోవాలి. చూడండి, ఈ వడియాలు మనం కొద్దిగా చల్లారిన తర్వాతే ఈ కవర్ మీద వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు కవర్ మీద వేసుకోకూడదు. దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా వడియాలన్నింటినీ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వడియాలన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 5-6 గంటలు ఎండిన తర్వాత చూడండి, ఈ విధంగా వాటంతటవే ఎలా పైకి లేచాయో బాగా ఎండలో ఒక 5-6 గంటలు ఉంచాలన్నమాట.
ఇప్పుడు వీటన్నిటిని తిరిగేసుకోవాలి. ఒక రోజంతా ఇలా తిరిగేసి ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ రోజు మొత్తానికి ఎండబెట్టుకోవాలి. మొత్తంగా ఈ వడియాలను 2 రోజులు మంచిగా ఎండబెట్టుకోవాలి. ఈ వడియాలు అనేవి మంచిగా ఎండితేనే మనకి మంచిగా పొంగుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఎండబెట్టిన వడియాలని మనం వేయించి చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న వడియాన్ని వేసాను. మనం నూనె కాగిందా లేదో ముందు కొద్దిగా టెస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వడియాలను వేస్తున్నాను. వడియాలని ఇలా ఒత్తుకుంటూ వేయించుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేస్తే మంచిగా వేగదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నూనెని వడబెట్టుకొని వేరే గిన్నెలోనికి మార్చుకోవాలి. ఈ నూనె అనేది ఎక్కువ వేడవకూడదు రవ్వ వడియాలకి, ఎందుకంటే రవ్వ తొందరగా మాడిపోతుంది కాబట్టి నూనె అనేది మీడియంలోనే వేడవ్వాలి. చూడండి, ఈ విధంగా అన్ని వడియాలని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.